తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఎన్నికలంటే ఓట్ల పండుగ అనుకునే రోజు పోయింది. ఇప్పుడు ఎన్నికలంటే డబ్బుల పండుగ అయిపోయింది. ఎవరికి ఎంత డబ్బులు అందాయి, ఎవరికి ఎక్కువ అందాయి, ఎవరికి తక్కువ అందాయి లాంటి ప్రశ్నలే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. పంచుడులోనూ ఏదో గోల్మాల్ జరిగిందన్న చర్చ ఊపందుకుంది. డబ్బులు తక్కువ ఇచ్చారనుకున్న వారిపై ప్రచారాలు తారాస్థాయికి చేరాయి. టికెట్ తీసుకుని డబ్బులు పంచకుండా తమ పార్టీ కొంప ముంచాడని కొందరిపై నోటి మాట ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఇప్పుడు పోలింగ్ పూర్తయినా సరే అభ్యర్థుల్లో ఏదో తెలియని భయం వెంటాడుతోంది. ఈసారి ఎన్నికల తీరు పూర్తిగా మారిపోయింది. డబ్బు పంచడమే పరమావధి అయింది. పంచకపోతే గెలవటం అసాధ్యమని అర్థమైంది. దాంతో పోటీ పడి పంచారు. ఫైనల్గా పోలింగ్ నాటి ఉదయానికి ఎవరు ఎంత పంచారు, పంచుడు ద్వారా ఎవరికెంత విజయావకాశాలు పెరిగాయన్నదే ఇప్పుడు ప్రధాన అంశమైంది. అందుకే పంచుడులో జరిగిన పొరపాటుతో ఓటమి అంచున ఉన్నామని పార్టీలు భయపడుతున్నాయి. అది అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు పార్టీల్లోనూ ఉన్న భయమని చెప్పక తప్పదు. నెల రోజులుగా ప్లాన్ చేసినా ఎక్కడో పొరపాటు జరిగిందని, ఓటరుకు కరెన్సీని చేర్చడంలో లొసుగులు తలెత్తాయని పార్టీలు ఆలస్యంగా గుర్తించాయి. నిజానికి పంచుడు ఆటల్లో తొలిపాట 500 రూపాయల దగ్గర మొదలై 2500 దాకా వెళ్ళింది. 1-2 చోట్ల 5000 కూడా టచ్ అయింది. అదే ఇప్పుడు సమస్య. తొలుత 500 లేదా 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు టెన్షన్ పడే పరిస్థితి వచ్చింది. ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని తక్కువ ఇచ్చిన వారికి ఓటరు దేవుళ్లు పంగనామం పెట్టేస్తారన్న భయం పార్టీల్లో ఉంది. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచడం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సాధారణ విషయం అయిపోయింది. రాయలసీమలో పంచుతారు, ఉత్తరాంధ్రలో కూడా పంచుతున్నారు. కాకపోతే ఆ రెండు ప్రాంతాల కంటే కోస్తాంధ్రలో పంచేదే ఇప్పుడు హాట్ టాపిక్. మిగతా రెండు ప్రాంతాల కంటే కోస్తాంధ్రలో, ముఖ్యంగా గుంటూరు, కృష్ణాలో ఎక్కువ పంచారన్నది జగమెరిగిన సత్యం. కాకపోతే ఈసారి అక్కడే ఏదో పొరపాటు జరిగిందని పార్టీలు అనుమానిస్తున్నాయి. పంచడంలో తేడా కొట్టి రెండోసారి పంచాల్సి వచ్చిందని కొందరు నేతలు బహిరంగంగా చెబుతున్నారు. ఒక పార్టీ యువనేత డబ్బులు పంచే అంశాన్ని ఎంపీ అభ్యర్థులకు వదిలేయాలని ఆదేశించడంతో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అంతా క్యాష్ ఇద్దరు ఎంపీ అభ్యర్థుల చేతిలో పెట్టేశారట. అయితే అనుకున్న దానికంటే తక్కువ పంచి ఒక ఎంపీ అభ్యర్థి చేతులు దులుపుకున్నారని చర్చ జరుగుతోంది. మా డబ్బులు మాకివ్వండి, మేము ఎక్కువ పంచుకుంటామని ఎమ్మెల్యే అభ్యర్థులు అడిగితే సమాధానం రావడం లేదని వాపోతున్నారు. డబ్బులు అయిపోయి పంచుడులోనూ తేడా వచ్చి నానా తంటాలు పడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఒక ఎంపీ అభ్యర్థి ఓటుకు 1000 రూపాయలు పంచేందుకు ఎమ్మెల్యేలకు క్యాష్ పంపించారట. అయితే ఆయన ప్రత్యర్థి మాత్రం తన దగ్గర ఎక్కువ డబ్బులు లేవని ఓటుకు 500 మాత్రమే పంచినట్లుగా చెబుతున్నారు. దాంతో 1000 పంచిన పెద్ద మనిషి తనకే విజయమని చెప్పుకుంటున్నారు. విజయంపై విశ్వాసం లేని గుంటూరు, కృష్ణాలో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులను డబ్బులు దాచేసుకొని గుంబనంగా ఉంటున్నారు. కాస్త అవకాశం ఉన్నవాళ్లు మాత్రం తెగ ఖర్చు పెట్టేశారు. ఉమ్మడి ప్రకాశంలో అధికార పార్టీ గ్యాంగ్ డబ్బు వెదజల్లి చెబుతున్నారు. ప్రకాశంలో ఓటు 2000 వరకు పలికినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఉమ్మడి నెల్లూరులో అయితే 1000 దగ్గర ఆగిందని, ఖచ్చితంగా తమకు ఓటేస్తారనుకునే వారికి మాత్రం 2500 వరకు ఇచ్చారని చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో గెలుపును అభ్యర్థులు, పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, గెలిచి తీరాలన్న పట్టుదలతో పంచారు. ఒక తాజా మాజీ మహిళా మంత్రి అందరికంటే ఎక్కువ పంచారని చర్చ జరుగుతోంది. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి డబ్బులు లేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని అంటున్నారు. ఏదేమైనా రేపు లెక్క చూసుకొని అభ్యర్థులందరూ తల పట్టుకోవడం మాత్రం ఖాయమనిపిస్తోంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.